హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా! మేము అరుణాచలం వచ్చామని. ఇంకా మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. ఇప్పుడు కాస్త అరుణాచలం గురించి మాట్లాడుకుందాం. అరుణాచలం లేదా అన్నమలై దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్నిలింగానికి ప్రతీకంగా పరిగణించబడుతుంది. అరుణాచలేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. ఇది శివుడికి అంకితం చేయబడినదని మరియు ప్రపంచంలోని అతిపెద్ద శివుని ఆలయంలో ఒకటని అందరూ భావిస్తారు. కొన్ని నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తాను. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం. పురాణాల ప్రకారం ఇది బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు కాంతి స్తంభంగా అవతరించిన స్థలం. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం. ఇక్కడ అరుణాచలేశ్వర ఆలయం విశ్వకర్మ చేత నిర్మించబడింది అని పురాణాలు తెలుపుతున్నాయి. గౌతమ మహర్షి శివాజ్ఞతో పూజ విధానాన్ని ఏర్పాటు చేశాడని స్కంద పురాణం తెలుపుతుంది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ గురించి మాట్లాడుకుందాము. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది చాలా పవిత్రమైనది. దీనిని గిరి ప్రదక్షిణ అంటారు. ప్రతి పౌర్ణానికి వేలాది మంది యాత్రికులు అరుణాచల కొండపై చెప్పులు లేకుండా ప్రదక్షిణలు చేస్తారు. అరుణాచలం అగ్నిభూతానికి సంబంధించిన పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి. ఇతర 4 క్షేత్రాల వాయు, జల, ఆకాశ, భూ క్షేత్రాలు. అరుణాచల కొండ దిగువ స్థానంలో శ్రీ రమణ ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ రమణ మహర్షి ధ్యానం చేసిన గుహ ఉంది. ఆలయం తూర్పు ముఖంగా 25 ఎకరాల విస్తరణంలో ఉంది. తూర్పు మరియు పడమర గోడలు 700 అడుగులు, దక్షిణం 1014.79 అడుగులు మరియు ఉత్తరం 1590 అడుగులు ఉన్నాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి సుమారు 14 కిలోమీటర్లు నడవాలి. దీనికి సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. ఇంకా మా గిరి ప్రదక్షిణ పూర్తి కాగానే మేము ఆలయం దర్శనానికి వెళ్ళాము. మాకు దాదాపుగా 3.5 hours పట్టింది దర్శనానికి. ఈ ఆలయ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మాకు దేవుణ్ణి చూడగానే చాలా డివోషనల్గా, ప్రశాంతంగా మాకు చాలా మంచిగా అనిపించిందండి. కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం, మనందరి నమ్మకం కూడా. అరుణాచలం టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్